హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ఖాళీలుగా ఉన్నటువంటి అంగన్వాడీలలో ఫిలప్ చేయడానికి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ దగ్గర నుంచి దరఖాస్తులు కోరుచు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా 171 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునేవారు కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. మహిళలకు మాత్రమే అవకాశం ఉందండి. పరీక్ష లేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూగానే సెలక్షన్ చేస్తారు. సొంత ఊర్లోనే పోస్టింగ్ ఉంటుంది. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొచ్చానండి. ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలనే డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను, కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేశారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సో దట్ అది ఎంకరేజింగ్గా ఉంటుంది నాకు మరిన్ని జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తీసుకురావడానికి. ఇక కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో ప్లీజ్ కామెంట్లో అప్లైడ్ అని కామెంట్ చేయండి. ఇక నోటిఫికేషన్ ఒక హైలైట్స్ చూసుకుంటే ఎవరు అప్లై చేయొచ్చు అని చూసుకుంటే 10th తరగతి పాస్ అయిన వారు, స్థానిక మ్యారీడ్ ఉమెన్స్ మాత్రమే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. జీతం ఎంత ఉంటుందంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా మంచి గౌరవ వేతనం అనేది ఉంటుంది. సెలక్షన్ ఎలా జరుగుతుందంటే ఎలాంటి రాత పరీక్ష లేదు, కేవలం మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక అనేది చేస్తారు. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే వైఎస్ఆర్ కడప జిల్లాలోని మీ సొంత గ్రామం వార్డులోని పరిధిలోనే ఉంటుంది. సంస్థ మరియు ఖాళీల వివరాలు చూసుకుంటే మొత్తంగా 171 పోస్టులు ఉన్నాయి. అందులో అంగన్వాడీ కార్యకర్తలకు వచ్చేసి 30 పోస్టులు ఉన్నాయి. అంగన్వాడీ సహాయకురాలుగా 171 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంస్థ వచ్చేసి మహిళా అభివృద్ధి అండ్ శిశు సంక్షేమ శాఖ కింద చెందినటువంటి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రాజెక్ట్ వచ్చేసి ICDS ప్రాజెక్ట్ అండి. వైఎస్ఆర్ కడప జిల్లాని ఉద్యోగ రకం వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. గౌరవ వేతనం ప్రతిపాదికన ఈ పొజిషన్స్ అనేది ఇస్తున్నారు వారు. జీతం వచ్చేసి పోస్ట్ వచ్చేసి AWW అండ్ AWH. శాలరీ వచ్చే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం ఉంటుంది. అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్కు ప్రభుత్వం నిర్దేశించిన స్థిరమైన గౌరవ వేతనం అందించబడుతుంది. పోస్టింగ్ వివరాలు చూసుకుంటే లొకేషన్ వచ్చేసి స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్ కడప జిల్లా. పోస్టింగ్ మీ సొంత ఊర్లో అంగన్వాడీ కేంద్రంలోనే ఉంటుంది. లోకల్ అంగన్వాడీ సెంటర్స్లోనే ఈ పొజిషన్స్ అనేది ఫిలప్ చేస్తున్నారు. విద్యా అర్హతలు ఇంకా మిగతా వివరాలు చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే విద్యా అర్హత వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే తప్పనిసరిగా అయి ఉండాలి. మహిళలకు మాత్రమే ఈ అవకాశం ఉంది దరఖాస్తు చేసుకోవడానికి. వివాహ స్థితి అభ్యర్థి మ్యారీడ్ ఉమెన్ అయి ఉండాలి ఖచ్చితంగా. స్థానికత మీరు ఏ గ్రామం లేదా వార్డు అంగన్వాడీ కేంద్రానికి దరఖాస్తు చేస్తున్నారో అదే ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. నేటివిటీ అనేది అక్కడి నుంచే ఉంటుంది కాబట్టి అక్కడి వారే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే కట్ ఆఫ్ వచ్చేసి 1 జూలై 2026 నాటికి కట్ ఆఫ్ చేస్తారు. అక్కడికి వరకు లెక్కించబడుతుంది. సాధారణ అభ్యర్థులకు జనరల్ OBC వారికి మినిమం 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 35 ఇయర్స్ ఉంటుంది. వయసు సడలింపు ఏజ్ రిలాక్సేషన్ అనేది SC ST అభ్యర్థులకు వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉంటుంది. ఒకవేళ 21 ఇయర్స్ నిండిన SC ST అభ్యర్థులు అందుబాటులో లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా పరిగణనలకు తీసుకొని వారు సెలక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అనుభవం అండ్ దరఖాస్తు ఫీజు చూసుకుంటే ఎటువంటి ముందస్తు అనుభవం అవసరం లేదండి, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ OBC వారికి 0 అండి. SC ST ఉమెన్ వారికి కూడా 0. అందరికి కూడా దరఖాస్తు ఉచితం, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపిక విధానము ఇంకా వెయిటేజ్ అనేది చూసుకుంటే టోటల్గా 100 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది. ఎలా చూస్తారంటే 10వ తరగతి మార్కులని బట్టేసి 50 మార్క్స్ అనేది వెయిటేజ్ ఇస్తారు. ప్రీ స్కూల్ ట్రైనింగ్ 5 మార్కులు అనేది వెయిటేజ్ ఇస్తారు. విడోస్కి 5 మార్కులు, మైనర్ పిల్లలు ఉంటే అదనంగా మరో 5 మార్కులు అనేది వెయిటేజ్ అనేది ఇస్తారు. అనాథలు, బాల సదన్ విద్యార్థులు ఒకవేళ అయ్యేది ఉంటే 10 మార్కులు అనేది వెయిటేజ్ ఇస్తారు. దివ్యాంగులకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ వారికి 5 మార్కులు అనేది వెయిటేజ్ ఇస్తారు. మౌఖిక ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా 20 మార్కులు అనేది ఇస్తారు. మొత్తంగా 100 మార్క్స్ అనేది వెయిటేజ్ ఈ విధంగా బైఫర్కేషన్ చేశారు. ఈ విధంగానే ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తారో వారిని సెలక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు, కేవలం మీ 10th తరగతి మెరిట్ మార్కులు మరియు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగానే మాత్రమే జాబ్ ఇస్తారు. ఎలాంటి కోచింగ్ కూడా అవసరం లేదు, ఎలాంటి ప్రిపరేషన్ అనేది కూడా అవసరం లేదు. ఇంటర్వ్యూకి సంబంధించిన వివరాలు చూసుకుంటే సిలబస్ వచ్చేసి పరీక్ష లేదు కాబట్టి చదవాల్సిన సిలబస్ ఏమీ లేదు. ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ కావాల్సిన వారు స్థానిక విషయాలు, అంగన్వాడీ సేవలపై ప్రాథమిక అవగాహన,
పెంచుకోండి. అలాంటిది ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నా కానీ వారు కొంచెం ఉన్న నాలెడ్జ్ని కానీ చూసుకుంటే అంగన్వాడీలో ఎలా ఉంటుంది అనేది కొద్దిగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటే ఈ ఇంటర్వ్యూస్ అనేది మీరు ఈజీగా త్రో చేసుకొని సెలక్షన్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి 23 ఏప్రిల్ 2026 నాడు జరుగుతుంది. ఇంటర్వ్యూ ప్రదేశం వచ్చేసి సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి యొక్క కార్యాలయంలోనే జరుగుతుంది. కాబట్టి మీరు ఆ రోజు నాడు మీ యొక్క సర్టిఫికేట్స్తో పాటు అన్నిటి కూడా తీసుకొని మీరు అక్కడికి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇదంతా కంప్లీట్గా ఆఫ్లైన్ ప్రాసెస్ అండి. వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ ఉంది, ఇచ్చారు వారు నోటిఫికేషన్లో. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడి నుంచి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫిలప్ చేయండి. ఫామ్లో తప్పులు లేకుండా, ఎలాంటి తప్పులు లేకుండా పూర్తిగా నింపేసి అటెస్టేషన్ డాక్యుమెంట్ అన్నిటిపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించాలి. మీ దగ్గర ఉన్న అటెస్టేషన్స్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ సంబంధించినటువంటి అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొని వాటిని గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేయించి అప్లికేషన్ ఫామ్కు జత చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయండి. సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారి ఆఫీస్లో స్వయంగా ఇవ్వండి. ఆన్లైన్లో అప్లై చేయడానికి లేదండి. ఇవి ఆఫ్లైన్లో అప్లై చేయడానికి మీ అప్లికేషన్ ఫామ్తో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటెస్టేషన్ చేయించిన తర్వాత తీసుకెళ్ళి మీరు అక్కడ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ అండ్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. దరఖాస్తుకు జత చేయాల్సిన సర్టిఫికెట్లు ఏంటంటే 10వ తరగతి మార్కుల జాబితా అనేది ఖచ్చితంగా ఉండాలి. కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నివాస స్థానికత ధృవీకరణ పత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు అనేది ఐడెంటిటీ ప్రూఫ్ కింద కన్సిడర్ చేస్తారు. ఇవి మూడిట్లలో ఏదైనా ఒక కార్డు అనేది ఉండాల్సి ఉంటుంది. వితంతు, అనాథ, దివ్యాంగులు అయితే సంబంధిత సర్టిఫికేట్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. ముఖ్య గమనిక, పై సర్టిఫికేట్లు జిరాక్స్ కాపీలపై తప్పనిసరిగా గెజిటెడ్ అధికారి సంతకం అటెస్టేషన్ చేయించి జతపరచాలి, లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అనేది అవుతుంది. ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాల్సింది, అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. ఎందుకంటే మైన్యూట్ డీటెయిల్స్ కూడా మనం మిస్ కాకుండా ఉండటం కోసం మీరు ఏ వార్డులో అప్లై చేస్తున్నారు ఖచ్చితంగా ఆ ప్రాంతానికి చెందిన స్థానికులై ఉండాలి. అప్పుడే రెసిడెన్సీ అప్లై ఇస్తే అప్లికేషన్ రద్దు అవుతుంది. తప్పుడు రెసిడెన్సీ అనేది ఇస్తే అప్పుడు అది అప్లికేషన్ అనేది రద్దు చేయబడబడుతుంది. ఒకవేళ మీ కేటగిరీకి రిజర్వ్ చేసిన పోస్ట్ లేకపోతే అప్లై చేయడానికి వీలు లేదు. నోటిఫికేషన్లో వార్డులు వారీగా కేటాయింపులు కూడా ఇచ్చారు. నోటిఫికేషన్లో మీ కేటగిరీ ప్రకారంగా చూసుకోండి. నోటిఫికేషన్లో క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా వారు ఇచ్చేశారు. లాస్ట్ డేట్ ముందే ఫామ్ను సబ్మిట్ చేయండి. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, లాస్ట్ డేట్ వరకు చూడకుండా వెంటనే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 13 ఏప్రిల్ 2026 వరకు సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎవరికైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉందో, వారికి ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే వారితో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక మరియు మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను దానికి రివర్ట్ ఇస్తాను. అండ్ ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.